నిత్య వార్తలలో ఉండాలనో లేకుంటే దానంతట అవుతుందో తెలియదు కానీ స్నో అన్న అదే మంచన్న అయితే ఏదో ఒక తలకాయ నొప్పితోని సోషల్ మీడియాలో గిరికలు కొడుతూనే ఉంటాడు. ఆయన ఇచ్చిన వార్నింగ్ వల్లనే ఓ మూవీ టీం తిప్పలల్ల పడ్డదట. ఇగో ఇలా మూవీ టీం వాళ్ళు హీరో చెప్తాడట కథ మొత్తం. కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసింది. అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. చిరంజీవి గారి డైలాగ్, లేకపోతే బాలయ్య బాబు గారిది, లేకపోతే వెంకటేష్ బాబు గారిది, అరవింద్ గారిది, ప్రొడ్యూసర్లు అందరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్ గా చేసినవేనండి. ఆ గది ముచ్చట సమజైందా? హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా సింగిల్లా మంచు విష్ణు సినిమా కన్నప్పలుండే శివయ్య అనే డైలాగ్ ను ఈ లెక్కిరిచ్చినట్టు వాడిరని వార్నింగ్ ఇచ్చిండు కదా. అయితే అది మేం కావాలని చేసింది కాదు, చిరంజీవిది బాలకృష్ణ తీసుకున్నట్టే మీది కూడా తీసుకున్నాం. అంతేగాని చెడు ఉద్దేశం ఏం లేదు. ఇప్పటి పోరలు మీమ్స్ కి ఎట్లా ఎడిక్ట్ అయ్యిర్రో ఆ మీమ్స్ నుంచే తీసుకున్నది ఇది. ఇలా ఎసొంటి చెడు ఆలోచన అయితే లేదు. ఒకవేళ మీకు అదేమన్నా బాధ అనిపించుంటే సారీ, ఆ సీన్లు డిలీట్ చేసినామని ఒప్పుకుర్రు. ఇట్లా ఇప్పుడు ఇది చూసినాక స్నో అన్నని తిట్టినోళ్లే తప్ప మెచ్చుకున్నోళ్లే లేరు. ఆ డైలాగ్ లో అంతగానం తప్పు ఏమున్నది? శివయ్య అనే పదానికి మీరేమన్నా రైట్స్ తీసుకుర్రా? దేవుని పేరు వాడుట్లా ఏం ఎక్కిరిచ్చినట్టు అనిపించింది? ఇంకా మీరు సంతోషించాలి, పైసలు ఖర్చు లేకుండా ఇట్లనైనా మీ సినిమా ప్రమోషన్స్ అవుతున్నందుకు అని చోట్లు పెడుతుర్రు నెటిజనాలు. విష్ణన్న తీరును చూసినాక ఏందో ఏమో ఈ లొల్లిలు ఒకటి ఒడవంగా ఇంకోటి యాస్టకొస్తలేదా అన్న మీకు? ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు చేస్తురని ఇంకొందరు అంటుర్రు. ఏందో ఏమో ఈ లొల్లిలో. వచ్చేసినాయి జేబులు ఖాళీ అయ్యే రోజులు వచ్చేసినాయి. ఓ పబ్లిక్ చెవులు పెద్దగా చేసుకొని మంచిగా ఇనుర్రి. ఇవాల్టి సంధి ఏటీఎం ఛార్జీల బాధుడు షురూ అయింది. మే 1 నుంచి ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్బీఐ ఆమోదం ఇచ్చేసింది. పొర్రి ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్డ్రా ఛార్జీలు 21 నుంచి 23కు పెంచింది. అంటే వేరే బ్యాంక్ ఏటీఎం వాడినప్పుడు 2 బ్యాంకుల నడుమ ఈ ఛార్జీలు ఉంటాయి కదా, అట్లా ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్డ్రా ఛార్జీలు మీద పడ్డట్టే పొర్రి. కాబట్టి కార్డు ఉంది కదా అని ఏడబడతాడ ఒక్క తిరగ గీక్కుట పోతే ఏం లేదు, మీ జేబులు ఖాళీ అవ్వడు ఖాయం. కాబట్టి ఉన్న ఆ జరంత సొమ్మునైనా భద్రంగా పెట్టుకోర్రి.